కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ దినమున ప్రభువును ఆరాధించాలి. ఏమని? ప్రభువా, మేము మందిరము లేకుండా ఎక్కడికో వెళ్లే వాళ్ళము, అలాంటి మమ్మలను ఇక్కడే ఈ పాద సన్నిధిని కూడుకోవడానికి మాకేమని గురించినాం? మందిరాన్ని ఇచ్చినాం. ఒక ఆవిడ వాళ్ళ ఊర్లో మందిరం కట్టినప్పుడు ఆమె ఒక ఆరాధన చేసింది, చాలా గొప్పగా ఆరాధన చేసింది. నేను చిన్నప్పుడు ఆరాధన నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఏమని ఆరాధించిందో తెలుసా? సంకట సమయములో సాగాలెక్కున్నాము, సంకట సమయములో సాగాలెక్కున్నాము, దయ చూపునా నీవా అని నేను మొరపెట్టగా, దయ చూపునా నీవా అని నేను మొరపెట్టగా, వెండి కన్నీరే నా కొరకు ముందే ఓడాను చూడండివి, వెండి కన్నీరే నా కొరకు ముందే ఓడాను చూడండివి, ఓడాను చూడండివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ఉల్లకన్నదో కాని, ఆకాశ తార పర్వత సముద్ర ఉల్లకన్నదో కాని. ఓ యేసుని ప్రేమ. మేము సాగలేకపోతుంటే నీకు మొరపెడితే మాకేమిచ్చినావు? మందిరాన్ని ఇచ్చినావు. సంకట సమయాల్లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కోసారి వెళ్ళలేక ఒక్కోసారి వెళ్ళగలిగి అలా ఇబ్బంది పడతా ఉంటే మాకే నువ్వు మందిరాన్ని ఇచ్చినావు. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని ఆమె ఎంతో ప్రభువును ఆరాధించింది. నిజమే, మందిరం ఉన్నది నివసించే వారెవరంట? ధన్యులంట. ఎందుకు ధన్యులంట? మందిరం అంటే ఏంటో బైబిల్లో గురించి మనం చెప్పుకుందాం. వాస్తవంగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న లేఖనాలలో మందిరము అనే మాట ఎక్కడ ప్రారంభమైంది? మందిరము అనే మాట ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాండము 28వ అధ్యాయం. ఆది కాండము 28వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతాం. 17వ వచనాన్ని చదవండి. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి పరలోకపు గవిని ఇదే అన్నది. ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏంటి ఆ విషయం అంటే, ఇది ఆగిపోయింది రోడ్డు ఉండాలి, వేరేదో ఆగిపోయినట్టు చూసినప్పుడు నిద్రలో తాను నిద్రపోతున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూచి షాకు గురైపోయి ఆ తర్వాత తేలుకొని ఆ తెలివి వచ్చిన తర్వాత ఆ మనుషుడు ఏమందాము ఈ స్థలాన్ని, ఏమందాము ఈ స్థలాన్ని, ఏమందాము? భవనం అందామా, రాజుగారి ప్యాలెస్ అందామా, లేకపోతే అంతఃపురం అందామా, ఏమందామని అనుకుంటా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. దేవుని మందిరమే అని అన్నాడు కదా ఆ స్థలాన్ని, అక్కడేమన్నా మందిరం ఉందా? అక్కడేమన్నా మందిరం ఉందా? ఏముంది? రాయి మీద రాయి కూడా లేదు అక్కడ. అది ఎంతో భయంకరమైన స్థలం. ఇంకా తాను వెళ్ళిపోవడానికి అనువుగా లేదని చెప్పి అక్కడ ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోవడానికి ఉపక్రమించినటువంటి స్థలం. అంతే తప్ప అక్కడ రాయి మీద రాయి లేదు, గోడ లేదు, కిటికీ లేదు, రూఫ్ లేదు, లేకపోతే టేబుల్ లేదు, ఏమీ లేదు. కానీ నిర్మానుష్యమైన స్థలాన్ని అన్నాడు. ఏమన్నాడు? మందిరం అన్నాడు. అక్కడ కట్టడాలు లేవు కానీ 5 విషయాలు అక్కడ ఉన్నాయి. ఎన్ని విషయాలు? 5 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి. ఏంటి ఆ 5 విషయాలు?
మొట్టమొదటి విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అతడు తలగడగా చేసుకుని, ఒక రాత్రిని తలగడగా చేసుకుని నిద్రపోతా ఉంటే ఒక నిచ్చెన ఎక్కడికి వేయబడింది? ఆకాశానికి వేయబడింది. ఆకాశానికి వేయబడితే ఆ నిచ్చెన మీద దేవదూతలు ఏం చేస్తుండేవి? ఎక్కుచూ దిగుచూ ఉండిరి అని రాయబడింది. ఎక్కుచూ ఎక్కే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి అని రాయబడింది కదా. దేవదూతలు పైన ఆకాశంలో ఉంటారా, పరలోకంలో ఉంటారా, పైన ఉంటారా, లేదా కింద ఉంటారా? ఎక్కడుంటారు దేవదూతలు? ఎక్కడుంటారమ్మా దేవదూతలు? పరలోకంలో. భూమి మీద ఉంటారా? సరే, మీరన్న మాటకే వద్దాం, పైనే ఉంటారు కదా దేవదూతలు. పైన దేవదూతలు ఉంటే నిచ్చెన వేసినప్పుడు ఎవరి గురించి రాయబడాలి? దిగే వాళ్ళ గురించి రాయబడాలా, ఎక్కే వాళ్ళ గురించి రాయబడాలా? దిగే వాళ్ళ గురించి రాయబడాలి. కానీ బైబిల్ ఏం రాయబడింది? ఎక్కే వాళ్ళ గురించి రాయబడింది. పైనే వాళ్ళు ఉంటే నిచ్చెన వేయంగానే ఎవరు రావాలి? ఫస్ట్ అప్పుడప్పుడు దిగేయాలి. ఆ తర్వాత వీళ్ళేమవ్వాలా? ఎక్కాలి. కానీ ఫస్ట్ ఏం రాయబడింది తెలుసా? వారు ఎక్కుచూ దిగుచూ ఉండిరి అని రాయబడింది. అంటే అర్థమైంది. అర్థమైందో తెలుసా? దేవదూతలు పైన కాదు, అంతటా ఉంటారు. ఎక్కడుంటారు? అంతటా ఉంటారు. వాళ్ళు కింద ఉంటారు, పైన ఉంటారు. దేవదూతలు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దేవదూతల్లో చాలా ఏమున్నాయి? డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి డిపార్ట్మెంట్స్ అంటే, ఇప్పుడు ఎక్కే దేవదూతలు ఎవరు, దిగే దేవదూతలు ఎవరు? వారు ఎక్కుచూ దిగుచూ ఉండిరు కదా. ఎక్కే వాళ్ళు ఎవరు, దిగే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు, ఎందుకు దిగుతున్నారు? ఊరినట్టు ఎక్కుతా దిగుతూ ఉంటారేంటి? ఒకటే పనిగా ఎక్కుతూ దిగుతూ ఉంటే మనమే ఆ మెట్లు ఎక్కువ వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కుతూ దిగుతూ ఉండమంటే, ఎక్కడం దిగటం అంటే ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ. 24 గంటలు 7 రోజులు 366 రోజులు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటది. వారు ఎక్కుచుండిరి, వారేమో చుండిరి. ఎక్కే వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు, నువ్వు చేసిన ఆరాధనలు, నీవు చేసిన స్తోత్రములు, వీటన్నిటిని దేవుని దగ్గరకు ఏం చేసేవాళ్ళు? తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎక్కేవాళ్ళు. దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకి, నువ్వు చేసిన ఆరాధనకి, నువ్వు చేసిన ధర్మకార్యాలకి ప్రతిఫలాలు, దీవెనను, ఆశీర్వాదాన్ని, సహాయాన్ని తీసుకొచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? ఇది 365 రోజులు 24/7 ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటది. ఈ నిచ్చెన మీద వారు ఎక్కుతూ ఉంటారు, వారు ఏమవుతుంటారు? దిగుతూనే ఉంటారు. అబ్రహాం ఉన్నాడు, దేవుని స్నేహితుడు. ఇస్సాకు ఉన్నాడు, దేవునికి భయపడిన వాడు. అయినా వాళ్ళిద్దరికి లేని ప్రత్యక్షత దేవుడు ఎవరికి ఇచ్చినాడో తెలుసా? మందిరం యొక్క ప్రత్యక్షత ఎవరికి ఇచ్చినాడు? యాకోబుకు దేవుడు అనుగ్రహించినాడు. ఇది నిరంతర ప్రక్రియ, నిత్యము జరిగేటువంటి పని. అందుకని వాళ్ళు ఎక్కుచూ వాళ్ళు ఏమవుతా ఉన్నారు తెలుసా? దిగుచూ ఉన్నారు. అంటే ఈ మాటలు మీరు నమ్ముతారా? ఏంటి ఆ మాట తెలుసా? కీర్తన గ్రంథం 91:11 ఒక మాట రాయబడింది. కీర్తన 91:11. కీర్తన గ్రంథం 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నిన్ను గూర్చి ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ మార్గములన్నింటిలో నిన్నేం చేయడానికి? కాపాడటానికి నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించాడు అంటే దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే ఆయన మన కోసం ఎవరిని ఏర్పాటు చేసినాడు? దేవుడు మన దగ్గర ఉండే దూతలు ప్రతి దినము వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు. మార్నింగ్ ఒకరు, ఈవినింగ్ ఒకరు, అలా షిఫ్ట్ వైజ్ గా డ్యూటీ చేస్తారని తెలుసా మీకు ఆ విషయం? తెలీదా? అందుకే డ్యూటీ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, డ్యూటీకి వచ్చేవాళ్ళు ఏమవుతున్నారు? డ్యూటీలకు వచ్చే సంగతి కూడా ఉందా? దేవదూతలు డ్యూటీలు కూడా ఉంటాయి. అందుకనే యాకోబు దేవదూతను పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఏం చేయను. తెల్లవారి